మరి షెఫ్ స్పెషల్. ఎప్పుడు చూసినా మాదేనా స్పెషల్, ఇవాళ మీ స్పెషల్ అనండి. ఓకే, భావన స్పెషల్. ఓకేనా? అలా కాదు కదా, మనకంటూ ఒక సెగ్మెంట్ ఉంది. కారం కారంగా మసాలా అలా షెఫ్ స్పెషల్. డెఫినెట్ గానీ ఇప్పుడు భావన స్పెషల్ అని అనుకోండి, 10 మందిలో ఒక నలుగురే భావన స్పెషల్ అని ఇంట్రెస్ట్ గా చూస్తారు. మీతో 6 ఏముంది, రావు గారు అంటే షెఫ్ అంటే కాబట్టి ఏదో స్పెషల్ చెప్తారు అని రెడీగా ఉంటారు. ఎందుకంటే మనం పైగా ముందే చెప్పేస్తాం ఏమేం కావాలి ఏమిటి అవన్నీ చెప్తున్నాము. సో వాళ్ళు అన్ని పెట్టుకొని ఇదేంటి భావనదా అనుకుంటారు. అలా కాకుండా షెఫ్ స్పెషల్ అనగానే మన ఓకే రెడీగా ఉంటారు. సో డెఫినెట్ గా ఉంటారు కదండి, షెఫ్ అనగానే చాలా వెరైటీగా చేస్తారు, వాళ్ళ అంబియన్స్ బాగుంటాయి, వాళ్ళు అన్ని డిఫరెంట్ గా చేస్తారు అని. సో అలా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో ఇవాళ చికెన్ క్యాప్సికమ్ రైస్. చికెన్ క్యాప్సికమ్ రైస్, చికెన్ రైస్ విన్నాము. సో ఇందులో క్యాప్సికమ్ యాడ్ అయింది అంతే కదా? సో భావన అయితే చేయట్లేదండి, షెఫ్ గారే చేస్తున్నారు. సో చికెన్ క్యాప్సికమ్ రైస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ క్యాప్సికమ్ రైస్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు. రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, క్యాప్సికమ్ అలా సన్నగా తరిగేసుకోవాలా? సో దీనికి బోన్లెస్ చికెన్ ఇస్ బెటర్, ఎందుకంటే మీకు టైర్డ్ గా పని చేసుకుని ఫటాఫట్ చేసుకోవాలంటే దిస్ ఈజీ డిష్ అనమాట. బోన్ చికెన్ అయితే కొంచెం టైం పడుతుంది కదా. ఓకే, మీకు ఇదంటే మీకు 5 నిమిషాల్లో చేసేసాన్ని, టాస్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా. సో నూనె వేసుకుందాం. ఓకే, దీనికి కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి నాకు. లేదండి, కానీ మీకు ఫ్లేవర్స్ కావాలి కదా. ఎస్, అంటే ఈజీ వే ఆఫ్ మేకింగ్ సంథింగ్ రైస్. ఓకే, ఇప్పుడు రైస్ ఏంటి, బాస్మతి రైస్ అలాగే ఇష్టం అది. బాస్మతి అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. చిట్టి ముత్యాలు కూడా చేసుకోవచ్చు. చిట్టి ముత్యాలా? చిన్న చిన్నగా ఉంటాయి. ఓకే, చిట్టి ముత్యాలు చిన్న చిన్నగా ఉంటాయంట. ఓకే, జీలకర్ర కొంచెం గరం మసాలా, దెన్ బిర్యానీ ఆకు, దెన్ ఉల్లిపాయ, ఆనియన్స్. అన్నం ఉడికించి పెట్టుకున్నారు. అవునండి. ఇప్పుడు అన్నం వచ్చి కంప్లీట్ గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. లైట్ గా మీరు పొడిగా చేసుకుంటే కూడా ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్ళు పోయండి. కొంచెం సాల్ట్. అందరూ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే రైస్. ఓకే, రైస్ వల్ల కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నారు. జనరల్ గా ఉల్లిపాయలు వేయంగానే సాల్ట్ వేస్తారు, తొందరగా మగ్గుతాయని. రావు గారి స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయలు మగ్గిపోయాక సాల్ట్ వేస్తున్నారు. కొంచెం జింజర్ గార్లిక్ ఇంకా కొంచెం అది ఇంకా డ్రైగానే ఉందా? పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, లైట్ గా, ఎక్కువ కాదు. జీలకర్ర పౌడర్ మాత్రం కొద్దిగానే వేసుకోవాలా? 2, ఎందుకంటే ఫ్లేవర్స్ గురించి అనమాట. ఓకే, ఇప్పుడు చికెన్ అన్నమాట. చికెన్ కూడా మీరు సన్నంగా చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. సన్నంగా ఉండే పీసెస్ కావాలి అంటున్నారు. బ్రెస్ట్ పీసెస్ అయినా సరే, చిన్న పీసెస్. ఇది కొంచెం ఉడకాలా? అవునండి. వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొంచెం. సో ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది? ఒక 2 మినిట్స్ అండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పైల్స్ సమస్యతో బాధపడేవారు కిస్మిస్ పళ్ళ రసాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పైల్స్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, వచ్చింది, ఆల్మోస్ట్ రెడీ అనమాట. సో పెప్పర్, ఇది క్యాప్సికమ్ వచ్చి మీకు ఫుల్గా కుక్ చేయవద్దు, జస్ట్ టాస్ చేస్తే చాలు, వేడికి అదే అయిపోతుంది అన్నమాట. క్యాప్సికమ్ గ్రీనే వేసుకోవాలి, అలా ఎనీ కలర్స్ వేసుకోవచ్చండి, కలర్ఫుల్గా ఉంటుంది. మీ రైస్ కూడా ఇష్టం అండి, క్యాప్సికమ్లో చాలా కలర్స్ వచ్చాయి కాబట్టి ఏవైనా వేసుకోవచ్చు అంట, యాజ్ యూ విష్. కానీ చాలా మంది గ్రీనే ఎక్కువ వాడతారు కదా, చాలా ఎల్లో రెడ్, ఎందుకంటే చీప్ అనమాట, అది ఎక్స్పెన్సివ్ కలర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ వల్ల కొంచెం మనం మింట్ వేసుకుంటాం. ఇప్పుడు మీరు అది ఎక్స్పెన్సివ్ అన్నారు కదా, అవును, టేస్ట్ లో కూడా అలా డిఫరెన్స్ ఉంటాయా? సేమ్ ఫ్లేవర్ అండ్ సేమ్ టేస్ట్. అయితే మన ఇష్టం. నెక్స్ట్ ఏంటి, ఈలోపు ఇంటి చెప్పేలోపు మీరు డేట్ వేసేసారు, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్. రావు గారు, ఇది మనం తీసేయచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో ఇలాంటి ప్రయోగాలన్నీ చేయకండి, మీరు చక్కగా గరిటెతో కలుపుకోండి. ఇలాంటివన్నీ చేస్తే అన్నీ మన మీద పడతాయి. అఫ్కోర్స్ దానికి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు చెయ్యొచ్చు. అయిపోయిందండి. డన్. చికెన్ క్యాప్సికమ్ రైస్ రెడీ. వావ్, చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా, చికెన్ క్యాప్సికమ్ రైస్. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, అన్నం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ క్యాప్సికమ్ రైస్ రెడీ. చికెన్ క్యాప్సికమ్ రైస్. సో రెడ్ ప్లేట్, మధ్యలో ఎల్లోగా అసలే ఉంది. చికెన్ తోటి పచ్చిమిరపకాయలు లేకుండా తినండి. క్యాప్సికమ్ అని పచ్చిమిరపకాయలు తినేస్తాం మళ్ళీ. అదేంటి? ఓ అవును, కరెక్టే. అమ్మో, ఏమైనా ఉందా? మంచి మింటీ ఫ్లేవర్ కదా. నాకు మీరు పచ్చిమిరపకాయ కాదు, లవంగా వచ్చింది. ఓకే, అది కూడా ఘాటుగానే ఉంది. రెగ్యులర్ గానీ బిర్యానీ తినేవాళ్ళు సో ఇలా ట్రై చేయొచ్చు. ఎస్, ఈజీ అన్నమాట. ప్లస్ ఆ మింట్ ఫ్లేవర్ అండ్ క్యాప్సికమ్. ఎస్, చాలా మంది బిర్యానీ వచ్చి డ్రైగా ఉంది, నాకు బిర్యానీ ఇష్టం ఉండదని నేను చాలా మంది అనే వాళ్ళ దగ్గర విన్నాను. ఇది వచ్చి కంప్లీట్ డ్రై కాకుండా వెట్ గానీ, సో ఆ క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ అవన్నీ ఉండి వెట్ గా చాలా బాగుంది. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ బిర్యానీ లాగా, నాట్ బిర్యానీ, సో బట్ గుడ్. యూ కెన్ సే ఇండియన్ ఫ్రైడ్ రైస్. ఎస్, ఇండియన్ ఫ్రైడ్ రైస్ కూడా కొంచెం డ్రైగా ఉంటుంది, అలా కాకుండా ఇది వెట్గా చాలా బాగుంది. నాకైతే చాలా డిషెస్ వచ్చి ఈవెన్ బిర్యానీ అయినా కూడా డ్రైగా ఉండేది నచ్చదు, వెట్గా ఉంటే చాలా ఇష్టంగా తినేస్తుంటాం. ఇట్స్ లైక్ అలాగే ఉంది ఇది కూడా. థ్యాంక్ యూ. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ రావు గారు. ఈ డిష్ కూడా డిఫరెంట్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్.